కొంచెం థ్యాంక్స్ చెప్పడాలన్నీ ఆపేసి ఎవరికి థ్యాంక్స్ చెప్పదలుచుకోవట్లేదండి, ఒక్క వంశీ గారికి తప్ప. వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిలీజింగ్ అ ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత స్పష్టంగా నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే అండి, డబ్బింగ్ ప్యాచ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు మీరే చెప్పారు ఆ చేంజ్ కూడా. అప్పుడు మా డైరెక్టర్ గారు రోజుకి 20 గంటలు కష్టపడుతున్నారండి సినిమా కోసం. ఆయన మొత్తం ఆల్రెడీ చూడడానికి కొంచెం సన్నంగా ఇలా ఉండేసరికి 20 గంటలు కష్టపడితే మనిషి అంత వీక్ అయిపోతారండి. అంత వీక్ అయిపోయిన మనిషి కళ్ళలో ఫస్ట్ టైం స్పార్క్ చూశానండి. ఆ రోజు ఆ స్పార్క్ చూశాను ఎందుకంటే ఆయన చెప్తున్నారు వంశీ గారు మన సినిమా తీసుకుంటున్నారు అని. అదే రోజు సాయంత్రం నేను మా ప్రొడ్యూసర్ గారు రమణారెడ్డి గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన గొంతులో ఆనందం చూశానండి. సో దీని అంతటికీ కారణం వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా తీయడం చాలా కష్టం అండి, చాలా చాలా కష్టం. అందులోనే ఇలాంటి సినిమాలు తీయడం ఇంకా కష్టం. అంటే వాళ్ళకి ఏమైనా సరదా అండి, ఇంత కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ తీసుకొని ఇంతమంది కాస్ట్ పెట్టి ఇంత సెటప్ పెట్టుకొని ఒక ప్యాషన్ తోనే ఒక జెన్యున్ అటెంప్ట్ ఇద్దామని ఇంత కష్టపడి సినిమా తీశారండి. కానీ దాన్ని బయటికి తీసుకురావడానికి ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. ఇప్పటి రోజుల్లో సినిమా రిలీజ్ అవ్వాలంటే ఎంత కష్టం అందరికీ తెలుసు. అంతెందుకు నా సినిమానే ఒకటి మంచి సినిమా రిలీజ్ కోసం కష్టపడుతుంది బయటికి రావడానికి. అలాంటిది అంత కష్టాల్లో మా సినిమాని బయటికి తీసుకొస్తున్నందుకు రియలీ థ్యాంక్స్ అండి. ఇలానే ఆనెస్ట్ గా ప్యాషన్ తో ఒక సినిమాని తీసి బయటికి తీసుకురావడానికి కష్టపడుతున్న ఫిల్మ్ మేకర్స్ కి మేము ఉన్నామని సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చే వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకేటైతే మరి డిసెంబర్ 25న మా సినిమా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమా బల్లెకి వచ్చింది. మీ అందరూ చూసేసి మీ అందరికి నచ్చేస్తుందని కోరేసుకుంటున్నాను. అది సంగతి మరి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వంశీ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అండి. వంశీ గారు, మీరు ఈ సినిమా తీసుకున్న తర్వాత మా టీం అందరికి ఒక నమ్మకం, బలం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దిస్. ఒక మంచి సపోర్ట్ తో మేము ముందుకు వస్తున్నాము. ఈ సినిమా అనేది ఒక ఫుల్ మీల్స్ లాంటిదండి. అన్ని ఉంటాయి, అన్నం, పప్పు, కూర, పచ్చడి అన్ని ఉంటాయి. ఒక ఆంధ్ర మీల్స్ లాగా ఉంటుంది. అలా మా డైరెక్టర్ గారు దీన్ని డిజైన్ చేశారు. సో మంచి సినిమా. ఆ డిజైన్ చేసిన దానికి మా ప్రొడ్యూసర్ గారు చాలా సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఆల్సో రాజేష్ గారు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఒక మంచి కాస్ట్ ఉంది. రవితేజ గారు కానీ, మ్యామ్ కానీ, సార్ కానీ అందరూ చాలా బాగా కష్టపడి ఇష్టపడి పనిచేసాము. హ్యాపీగా నవ్వుకుంటూ వర్క్ చేసాము ఈ సినిమా షూట్ చేసిన రోజులు. ఒక మంచి సినిమా అండి మీ ముందుకు వస్తుంది డిసెంబర్ 25న. నాకు చాలా మంచి రోల్ ఈ సినిమాలో ఉంది. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ డిసెంబర్ 25th. ఈ సినిమాని ఇంతకుముందు టైటిల్ లాంచ్ ఓపెన్ చేసాము, అప్పటికే జనాల్లోకి వెళ్ళిపోయింది. తర్వాత ఈరోజు టీజర్ చేద్దాము మా వంశీ నందిపాటి గారు చెప్పారు. ఆయన మాట మీద వచ్చిన కమిటీ కుర్రలు డైరెక్టర్ యదువంశీ గారికి ముఖ్యంగా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ వంశీ గారి సినిమా తీసుకున్నప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చిందండి. ఎందుకంటే ఆయన చాలా చూస్ చేసి తీసుకుంటారు. సినిమాలో ఉంది అన్న తర్వాతే ఆయన చెప్పి ఆయన తీసుకున్న తర్వాత మాకు ఇచ్చిన గైడెన్స్ కానీ వాళ్ళ టీం కానీ, తర్వాత ఈ సినిమా ఇప్పుడు మేము తీసి ఫస్ట్ కాపీ ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన చెప్పిన చేంజెస్ తర్వాత చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందండి. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతున్నాము అనే ఉద్దేశంతోనే ఆయన కూడా డే అండ్ నైట్లు టీజర్ కూడా ఉండి మనం ఇప్పుడు చూసిన టీజర్ని చేపించారు. అలాగే ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన సుబ్బారెడ్డి గారికి, మన వెన్నపూస రమణారెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి. సుబ్బారెడ్డి గారు వంశీ నందిపాటి గారిని పరిచయం చేశారు మాకు. ఆయనకు కూడా చాలా థ్యాంక్స్. వెన్నెల కిషోర్ గారు, ఆయన కోఆపరేట్ చేసిన విధానం, యాక్చువల్ షూటింగ్ వల్ల ఆయన రావడం కుదరలేదండి. మన మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆయన కొంచెం హెల్త్ బాగోక రాలేదు. అనన్య గారు, రవి మహాదాశ్యం గారు, ప్రభావతి గారు, నాగమహేష్ గారు, వాజ్పేయి గారు, ఇలా శశి గారు, ఇలా అందరు ఆర్టిస్టులకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా టెక్నీషియన్లకి. తర్వాత నెక్స్ట్ ఈవెంట్లు ఉన్నాయి, నా టెక్నీషియన్ల గురించి మిగతా వాళ్ళ నుంచి మాట్లాడతానండి. ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. నెక్స్ట్ సినిమా ఏం మాట్లాడుతుందనే ఉద్దేశంతో థ్యాంక్ యూ. థింక్ ఒక 2 months బ్యాక్ నేను ఈ మూవీని ఇక్కడే ప్రసాద్ ల్యాబ్ లో కూర్చొని వాచ్ చేశాను. వాచ్ చేయగానే ఫస్ట్ హాఫ్ వెళ్తా ఉంది, ఓకే చూస్తా ఉన్నా. సెకండ్ హాఫ్ దగ్గరకు వచ్చేపాటికి ఆల్మోస్ట్ 10 minutes అయిన కాడి నుంచి స్టార్ట్ అయిందండి. అక్కడి నుంచి పేస్ అందుకుంది. ఇక మూవీ ఆద్యంతో నేను అలా కూర్చుని నేనైతే మెస్మరైజ్ అయ్యి ఆ మూవీని చూస్తా. మూవీ అయిపోయిన తర్వాత ఒక 1 minute అసలు ఏం తీసారు అసలు డైరెక్టర్ తీసేసాడు. వెంటనే పక్కన ప్రొడ్యూసర్ ఉన్నారు, ఇందాక రాజేష్ గారు అన్నట్టు నెక్స్ట్ రోజు కదా అసలు యాక్చువల్లీ ఆ రోజు ఆయనకి సార్ బ్లాక్ బస్టర్ సార్ సినిమా ఇది, మనం బ్లాక్ బస్టర్ చేద్దాం దీన్ని, చిన్న అవి ఉన్నాయి అవి మనం సింపుల్ గా కరెక్ట్ చేసుకోవచ్చు. 100% ఈ సినిమా అయితే వచ్చే సినిమాలు అన్నిటి మీద మనం అయితే దూసుకుంటూ వెళ్ళిపోతాం ఎప్పుడు రిలీజ్ చేసిన ఈ సినిమాని అని అంత కాన్ఫిడెంట్ గా చెప్పాను. అంటే తర్వాత కూడా నాకు చాలా మంది ఎందుకు సినిమాలు చేస్తున్నావు కదా చిన్న సినిమాలు, ఎందుకు చిన్న సినిమా చేస్తున్నావు అంటే చిన్న సినిమా పెద్ద సినిమా ఏముంటుంది మళ్ళీ చెప్తున్నాను. కంటెంట్ కొడితే ఎలా
ఉంటుందో ఇక్కడ మా వంశీ ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ వంశీ. ఇలాంటి వాళ్ళందరికీ నమ్మకం ఇచ్చినందుకు, మేము కంటెంట్ వస్తే మళ్ళీ మళ్ళీ దాన్ని సక్సెస్ఫుల్ చేసి చూపిస్తామన్నందుకు తెలుగు ప్రేక్షకులు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం బేసిక్లీ సూక్ష్మదర్శిని అని ఒక చిన్న మూవీ వచ్చింది, రీసెంట్ గా చూశాను నేను ఒక 2 days బ్యాక్. అంటే మలయాళం ఫిల్మ్ మేకర్స్ వాళ్ళు ఒక ప్రాబ్లీ 2 to 3 crore బడ్జెట్ లో అద్భుతమైన ఇవి చేస్తున్నారు. అంటే మనలు కూడా చేస్తున్నారు, కానీ సంభవం మనకి ఆ గట్ ఫీలింగ్ తో మనకు ముందుకొచ్చి ఇది 100% కొడతాం ఈ సినిమాని అని అలా ముందు తీసుకెళ్లి డ్రైవింగ్ ఫ్యాక్టర్ మిస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అందుకే నేను ఐఎమ్ ఆఫ్టర్ దీస్ ఫిలిమ్స్ అని సమ్టైమ్స్ బికాస్ ఐ వాంట్ టు బ్రింగ్ గుడ్ కంటెంట్ టు పీపుల్. 100% డైరెక్టర్స్ వాళ్ళు పాపం ఎంత కష్టపడుతున్నారో మనం చూస్తున్నాం. ఓన్లీ థింగ్ ఇస్ వాట్ ఈస్ ల్యాకింగ్ ఈస్ సమ్ ప్రమోషనల్ యాక్టివిటీస్ అండ్ సమ్ గుడ్ రిలీజెస్. ఐ థింక్ గ్యాప్ ని ఫిల్ చేస్తానికి ట్రై చేస్తున్నాను. సో I hope I'll also be this film also will become another blockbuster. And మనం క్రిస్మస్ కి రాబోతున్నాం. టీజర్ నచ్చిందని ఐఎమ్ బిలీవింగ్ దట్ టీజర్ హ్యాస్ ఇంప్రెస్డ్ యూ ఆల్ వెరీ వెల్. సో ఈ మూవీకి వర్క్ చేసిన క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా ఐ వుడ్ సే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. 100% మనం కొట్టబోతున్నాం మళ్ళా. సో రమణారెడ్డి గారు ఆయన యాక్చువల్లీ రియల్టర్ అండి. సో హీ డజంట్ నో ఎనీ న్యూయాన్సెస్ ఆఫ్ ఫిల్మ్, బట్ ఓన్లీ థింగ్ దట్ హీ హస్ గాట్ ఇస్ ప్యాషన్ టువర్డ్స్ ఫిల్మ్. అండ్ రైటర్ మోహన్ గారు దానికి చేయుతనిచ్చారు. ఐ థింక్ ఒక ప్యాషనేట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో మనం December 25th థియేటర్స్ లో చూడబోతున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.